ఏమండోయ్, అమ్మ చెప్పే కమ్మని కథకు స్వాగతం. పరమానంద శిష్యుల్లో ఒక కథ పేరు గురువుగారు విందు భోజనం. పరమానందయ్య గారు ఒకసారి కార్తీక సోమవారం నాడు శిష్యులతో కలిసి వనభోజనానికి బయలుదేరారు. వంటలు చేయడానికి శిష్యులను పురమాయించాడు. శిష్యుల్లో పెద్దవాడు ఎవరికి పురమాయించవలసిన పనులు వారికి చెప్పి చేయమన్నాడు. వంట ప్రారంభమైంది. వండే శిష్యుడికి సంగీతం అంటే చాలా ఇష్టం. పొయ్యి మీద బియ్యం పెట్టి తాళం వేస్తూ కోని రాగాలు మొదలుపెట్టాడు. ఇంతలో అన్నం ఉడుకు పట్టడం ప్రారంభించింది. ఓహో, కుండ కూడా మంచి తాళయుక్తంగా రాగాలు తీస్తోందే అనుకుంటూ వంట సంగతి మర్చిపోయాడు. గుడగుడు శబ్దం ఇతని తాళానికి అంది రావడం లేదు. అతనికి కోపం వచ్చేసింది. నెమ్మదిగా చెప్పి చూశాడు తాళం తప్పుతోంది అని. అయినా సరే కుండ శబ్దం అలానే వస్తోంది. చెప్పినా తాళం సరిదిద్దుకోవడం లేదని ఒళ్ళుమండి ఒక దుడ్డుకర్ర తీసుకుని కుండ మీద ఒక్కటేశాడు. ఇంకేముంది, కుండ పగిలిపోయి అందులో ఉన్న బియ్యం మొత్తం అంతా బూడిద పాలు అయిపోయాయి అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.